షూస్ చూపించండి, షూస్ చూపించమ్మా. షూస్ తీసుకున్నాడు. నీ ప్లేస్కి బాబాయ్ చెప్పి, నీ ప్లేస్కి బాబాయ్. బాబాయ్ చెప్పవా? చెప్పవా? నీకు ఇష్టమా? ఇక్కడే ఉండిపోతావా? ఇక్కడే ఉండిపోతావా? బాబాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు ఒక ట్రావెల్ వ్లాగ్. మా ట్రావెల్ వ్లాగ్. ట్రావెల్ నుంచి మేము బయలుదేరినప్పటి నుంచి అండ్ మేము ఢిల్లీలో దిగినంత వరకు, ఢిల్లీ నుంచి ఇంకా దిగినంత వరకు ట్రావెల్ వ్లాగ్ చూడబోతున్నారు. అండ్ ట్రావెల్ అయిన స్టార్టింగ్లోనే ఇంకా హరిద్వార్ దిగాం. రాయవాల నుంచి హరిద్వార్ దిగాలి. హరిద్వార్ దిగిన తర్వాత అక్కడ ఇంకో ట్రైన్లో భోగి మారుస్తారు. చూసారు ఎంత పెద్ద గాళ్ళు వస్తున్నాయంటే అసలు మనిషిని ఊగిపోతున్నాం అనమాట. అంత పెద్ద గాళ్ళు వస్తున్నాయి. మేము జోక్స్ వేసుకుంటున్నాం, ఎప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేసినా ఇంటికి వెళ్ళడానికి ఇట్లా గాళ్ళు వస్తాయి, వర్షాలు పడతాయి అని చెప్పి మాకు అప్పుడు అట్లా నవ్వుతుంది. ఇది అలాగే అయిందని చెప్పి నవ్వుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ హరిద్వార్లో దిగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ భోగి అటాచ్ చేస్తారు. అప్పటి నుంచి మా జర్నీ ఇక్కడ నుంచి మాకు కన్ఫర్మ్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు నేను ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు విజయ్ని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంట్లో దింపెట్టేస్తున్నప్పుడు అప్పుడు నాకు తెలియదు అన్నమాట ఇట్లా భోగి అటాచ్ చేస్తారు. భోగి అటాచ్ చేసిన తర్వాత భోగి హరిద్వార్లో భోగి మారుస్తారని. అయితే నేను ఏం చేశానంటే విజయ్ కూర్చున్నాము, ఆ భోగి సడన్ కదులుతుంది. సరే ఏంటి కదులుతుంది? విజయ్ అప్పుడే కరెక్ట్గా వాటర్ బాటిల్ తెస్తానని చెప్పి కిందకి వెళ్ళారు. నాకు ఇంక భయం వేసింది, ఏంటి కదిలిపోతుంది, విజయ్ ఏమో వాటర్ బాటిల్ కోసం దిగారని చెప్పేసి చాలా భయపడిపోయాను నేను. ఏడుపు అనమాట. బయట నుంచి చూసి విజయ్ 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 అని గట్టిగా అరిచేస్తుంటే అప్పుడు ఎదునాలు అప్పుడు హిందీలో చెప్పారు, ఇక్కడ భోగి మారుస్తారమ్మా అంతే, మళ్ళీ అంతే 10 నిమిషాలు మళ్ళీ వచ్చేస్తుందని చెప్పేసి అంటే కిటికీలో నుంచి గట్టిగా విజయ్ విజయ్ అరిచేస్తున్నాను. విజయ్ కూడా ఆగు అని చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత విజయ్ పైకి వచ్చి చాలా నవ్వుకున్నారు నన్ను. ఆ తర్వాత ఇప్పుడు కూడా చాలా మంది చెప్పి నవ్వుతూ ఉంటాడు, విజయ్ నన్ను ఎక్కిరిస్తూ ఉంటాడు. అదనమాట ఫన్నీ ఇన్సిడెంట్. మీకు నవ్వు వచ్చిందా లేదని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యామిలీని కలిసాం మేము. హరిద్వార్ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి ఇంకొక ట్రైన్ మారాలి. అండ్ ఢిల్లీ మేము దిగాము 10 అయిపోయింది, 10కి దిగాము. అక్కడ మాకు 11కి ఇంకొక ట్రైన్ మారాలి. కనెక్టింగ్ ట్రైన్స్ అనమాట, డైరెక్ట్ ట్రైన్ లేదు విశాఖపట్నానికి. చూసారు ఈ పాప ఉంది కదా, ఈ పాపని తల తీపించుదామని హరిద్వార్కి వచ్చారంట వాళ్ళు. మా ఫ్యామిలీ మాకు కలిసే వాళ్ళిద్దరు వర్కింగ్ పీపుల్ అనమాట. అయితే నాకు వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను నేను, ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ పీపుల్ కదా, పిల్లల్ని బాగా చూసుకోలేరు అని చెప్పి ఒక చిన్న ఒపీనియన్ ఉంటుంది వర్కింగ్ పీపుల్ మీద. బట్ అదైతే నేను పోయిందనే చెప్పాలి. ఎంత కేర్గా తీసుకుంటున్నారంటే పాపని. వాళ్ళు టీచర్స్ అనమాట. ఎంత జెండర్ నాలెడ్జ్ ఉందంటే పాపకి 2.5 ఇయర్స్కి. చాలా ఏం అడిగినా సరే క్వశ్చన్స్ టక చెప్పేస్తుంది. నాకైతే చాలా నచ్చింది, చాలా ఇన్స్పైర్ అయ్యాను నేనైతే. పిల్లల్ని బాగా కేరింగ్ తీసుకోవడం కానీ, టైంకి ఫుడ్ పెట్టడం కానీ, స్నాక్స్ కానీ, ఇంకా ఫ్రూట్ కానీ, ట్రైన్లో ఉన్నామని కూడా ఆవిడ టైంకి పెడుతుంటే నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా బుడ్డిగాడిని అట్లాగే జెండర్ నాలెడ్జ్ చెప్పించాలి. ఆవిడ టీచర్ కదా, కొన్ని టిప్స్ కూడా చెప్పారు నాకు. నేను చూసారు మా ఫేసెస్ ఎట్లా ఉన్నాయో ఢిల్లీలో దిగిన తర్వాత. ఇంకో ట్రైన్కి మాత్రం కూలీలు అయితే బీభత్సంగా ఆస్తులు అడిగేస్తున్నారు. మాకైతే అక్కడి నుంచి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ తీసుకెళ్ళడానికి 700 తీసుకున్నారు మొత్తానికి. అండ్ నైట్ అనమాట. ఇక్కడ నుంచి మాది ఏసీ అనమాట. సో హ్యాపీ అనమాట. సో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాం. ఇంకా నైట్ అయిపోయింది కదా 11, ఇంకా మారేసేసి ఇంకా నైట్కి ఏం తినలేదు సరిగ్గా అసలు. మేము తీసుకొచ్చిన రోటీ అవి తిన్నాము అండ్ చక్కగా పడుకుని పోయాము. ఇది మార్నింగ్ లెగిసాక. అండ్ మార్నింగ్ లెగిచాము మేము. ఇంకా మా బుడ్డిగడ్డైతే చాలా ఆడుకున్నాడు, చాలా ఎంజాయ్ చేశాడు, బాగా అల్లరి చేశాడు. అండ్ ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అయ్యిందని చెప్పాలి. మాకైతే తీసుకెళ్ళిన ఫుడ్ అయితే తినాలనిపించేది కాదు, ఎందుకంటే ఇంట్లో ఫుడ్ బయటకు వచ్చాక అస్సలు తినాలనిపించేది కదా, అట్లానే అయ్యింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా ఏసీ బోగీస్ ఎట్లా క్లీన్ చేస్తున్నారు. మార్నింగ్ వేస్ట్ అంతా వచ్చి పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఎంత క్లెన్లీనెస్ ఉందంటే చాలా బాగుండింది. ఫస్ట్ మీకు హరిద్వార్ ట్రైన్లో కూడా రిజర్వేషన్ అయింది, ఈ ట్రైన్ రిజర్వేషన్ అయింది. కానీ రిజర్వేషన్ అయినా చాలా ఇబ్బందిగా వచ్చాం హరిద్వార్ నుంచి ఇక్కడికి. అండ్ చాలా క్లెన్లీనెస్గా అనిపించింది నాకైతే. బాత్రూమ్స్ అయితే కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. కానీ అండ్ తర్వాత మేము టిఫిన్ తీసుకున్నాము, రైల్వే టిఫినే. బట్ చాలా మెహంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, చాలా కాస్ట్ అనమాట. అందులో ఏం లేదు, ఒక పెద్ద వడ ఉంది. నేను చుట్టూ కొద్ది ఉప్మా
షవర్మా ఉంది, అదే 40 రూపీస్ అంట. మరి ఏం చేస్తాం, తప్పదు కదా బయటకు వచ్చాక. అండ్ మా బుడ్డిగాడు ఇక్కడ యాపిల్ తింటున్నాడు. అట్లా ఏదో ఒకటి ఆరారా ఇస్తూ ఉన్నాను అనమాట. వాడికి ఆకలి లేకుండా, చిరాకు వేయకుండా, బోరింగ్ కొట్టకుండా ఉంటుందని చెప్పి. వాడితో మాకు ఎలాగో టైంపాస్ అయిపోతుంది. కానీ నాకన్నా విజయ్ బాగా ఎక్కువగా తీసుకున్నారు కేర్ అని చెప్పాలి. అండ్ మా ఎదురుగా వచ్చేసి ఇంకొక తెలుగు అతను, ఆర్మీ అతను ఉన్నాడు అనమాట. అంతా మాట్లాడుకుంటూ విజయ్ టైంపాస్ చేశారు. నాకైతే ఎవరు లేడీస్ అయితే ఎవ్వరు లేరు. అట్లానే పడుకొని ఏమైనా వీడియోస్ చూసుకొని సిగ్నల్ రావడం పోవడం అట్లా అవుతుంది. అట్లా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి అయితే ఏదో తీసుకుని పావుబాజీ అని చెప్పి మహారాష్ట్ర అనుకుంటాను దిగింది. పావుబాజీ అని పట్టుకొని వచ్చారు. అంత దరిద్రంగా ఉందంటే ఇప్పుడు మీరు నా ఫేస్ రియాక్షన్ కూడా చూస్తారు. ఇది వచ్చేసి బుడ్డిగాడికి 20 రూపీస్ పెట్టి ట్రైన్లో ఉంటుంది కదా కుకింగ్ది, అక్కడికి వెళ్ళి రైస్ తీసుకొచ్చారు 20 రూపీస్కి. రైస్ అయితే బాగానే ఉంది. వాటికి పెరుగన్నం పెడదామని దహీన అన్నం తీసుకున్నాం. సాల్ట్ ఇంటిని తెచ్చాను. అండ్ ఇక్కడ చూడండి నా రియాక్షన్ తినేటప్పుడు అంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యంగా ఉంది. అండ్ అది నాకు నచ్చలేదని వెంటనే మళ్ళీ వెళ్ళి పూరీనా ఇదేదో చట్నీ తీసుకొచ్చారు. అండ్ పక్కన బాదం మిల్క్ తీసుకొచ్చారు నా కోసం. అది నాకు నచ్చలేదని చెప్పేసి నన్ను ఏడుపుకు పెట్టేస్తే. అండ్ నెక్స్ట్ అలాగా మూవీస్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాను. ఏదో మూవీ, కొత్త మూవీ వచ్చింది కదా ప్రియా వారియర్ది, తెలుగులో ఒక డబ్బు వచ్చింది కదా తమిళ్ మూవీ. ఆ మూవీ చూశాను. లవర్స్ డే కదా మూవీ, ఆ మూవీ చూశాను. అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నాము. తను ఒక మూవీ, నేను ఒక మూవీ అట్లా చూసుకుంటూ. ఇంకా తప్పదు కదా ట్రావెలింగ్లో అంతే. వాడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు, వాడి ఆటలు వాడివి. వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర ఎంపీ ఏదో వచ్చింది, అక్కడ ఇడ్లీ సాంబార్ వడ తీసుకొచ్చారు. కొంచెం మన టైప్ టేస్ట్లో ఉందని మళ్ళీ బాదం మిల్క్ తీసుకొచ్చారు. కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని బాదం మిల్క్ తెగ తాగాను నేను. 3 బాదం మిల్క్స్ తాగాను నేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో ఆడుతున్నాడు విజయ్. విజయ్ కాదు బుడ్డి. ఒక చిన్నపిల్లలు తెలుగు వాళ్ళతో ఆ బాబు హిందీ మాట్లాడుతున్న పిల్లల్ని చూస్తే ఎంత హుషారెత్తిపోతున్నాడంటే మా బుడ్డిగాడు హుషారెత్తిపోయి తెగ ఆడుతున్నాడు. అండ్ మళ్ళీ ఇంకొక బాదం మిల్క్ తీసుకొచ్చారు విజయ్ హల్దీరామ్స్ది. అండ్ ఎన్ని బాదం మిల్క్ తాగాలంటే 2-3 బాదం మిల్క్స్ పైన తాగాను నేనైతే.
మా లంచ్ వచ్చేసి డిన్నర్ వచ్చేసి బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ ఏంటో తెగ బాగుంటుంది అనిపించి తీసుకుందాము, టేస్ట్ చూద్దామని చెప్పి బిర్యానీ తిరుగుతున్నారు. చూసేసరికి ఎంత అందంగా ఉంది. విజయ్ వచ్చేసి ఏదో తాళి తీసుకున్నారు అండ్ రైల్వే వాళ్ళే, అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దొరికారు కదా వాళ్ళతో షేర్ చేసుకొని తింటున్నారు. నాకు వచ్చేసి బిర్యానీ ఇచ్చారు, బిర్యానీ నేను తింటున్నాను. అండ్ మార్నింగ్ లేచాక అనమాట, మార్నింగ్ లేచాక టిఫిన్స్ తీసుకొని వచ్చారు. విజయవాడలో టిఫిన్స్ తీసుకున్నారు. అండ్ ఆ రోజు నైట్ ఇంకా అయిపోయింది, పడుకుని పోయాము. నెక్స్ట్ మార్నింగ్ విజయవాడ వచ్చింది. విజయవాడలో టిఫిన్స్ బాగుంటాయని విజయవాడలో దిగి టిఫిన్స్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఇడ్లీ వడ తీసుకొచ్చారు. తను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి. అండ్ విజయవాడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా, ఆ ఊరికి రాగానే ఏంటోలా అనిపించింది. వాళ్ళని పిలవలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే మార్నింగ్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి, తెలిస్తే మాకు టిఫిన్స్ అవి తీసుకొచ్చేస్తారు కనుక మేము చెప్పలేదు. మావయ్య వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా, కొంచెం అదో బాండింగ్, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అలా అనిపించింది విజయవాడ రాగానే. అండ్ విజయవాడ నా ఫేవరెట్ అనమాట. చిన్నప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళిపోయేవారు. అవన్నీ గుర్తుకొచ్చాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి చిన్న గొడవ జరుగుతుంది ఇక్కడ. అండ్ రిజర్వేషన్ దాంట్లోకి ఏసీ బోగీలోకి చాలామంది ఎవరో వచ్చేసారనమాట. ఎలక్షన్స్ టైం కదా, ఎలక్షన్ తిరగడం కనిపిస్తే ఒక అతను లేచి పెద్ద గొడవ చేశారు. అది చిన్నగా షూట్ చేశాను. మరి అంతే కదా, రిజర్వేషన్లోకి వచ్చేసారు ఎలక్షన్స్ టైం అని చెప్పేసి టీసీని తిడుతున్నారు అతను. ఇక అందుకే టీసీ ఏమని అతను అంటున్నారు, నేను ఫేస్బుక్లో వీడియో పెట్టేస్తాను, చైన్ పుల్లింగ్ చేస్తాను అని చెప్పేసి భయపడుతుంటే టీసీ భయపడిపోయాడు చాలా. వాళ్ళని తిట్టి పదండి అని చెప్పి తిట్టేశారు. ఆ టీసీ అన్నారు మేము ఏం చేయగలమండి, ఎలక్షన్ టైం అది అని చెప్తున్నారు. అండ్ వచ్చేసి మన గోదావరి బ్రిడ్జ్ పైనకి వచ్చేసాము. మార్నింగ్ లెగిసాం కానీ ఇంకా మన స్టేట్లోకి వచ్చాము అనమాట, ఆంధ్రాలోకి వచ్చాము. అమ్మయ్య హ్యాపీ అనిపించింది. మార్నింగ్ ఎక్కడో ఝాన్సీలో ఉన్నప్పుడు పడుకున్నాను, తర్వాత మార్నింగ్ లెగిసరికి ఆంధ్రాలోకి వచ్చాము. చాలా బాగా అనిపించింది. అండ్ మన బ్రిడ్జ్ అనమాట, గోదావరి బ్రిడ్జ్. చిన్నప్పుడు గోదావరి బ్రిడ్జ్కి వెళ్తుంటే డబ్బులు వేసేవాళ్ళం కదా, అది గుర్తుకొచ్చింది. ఇదంతా రాజమండ్రిలోకి వచ్చేసాము. ఇంకా 6 hours అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేనైతే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మన తెలుగులో ఎవరో వచ్చారు, వాళ్ళతో చక్కగా మాట్లాడుకుంటాయి, మాకు టైంపాస్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా 1 hourలో విశాఖపట్నం వైజాగ్ వచ్చేస్తుంది అనగా నేను ఇంకా రెడీ అవుతున్నాను. అండ్ వాడిని కూడా రెడీ చేసి డ్రెస్ మార్పించేసి వాడికి చూసేసి నేను కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకొచ్చాను. డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ బాత్రూమ్ చూసాక అమ్మో వద్దనిపించింది. అండ్ వాడు రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంక కూర్చున్నాను అనమాట. వైజాగ్ వచ్చేస్తే ఇంక హ్యాపీగా దిగిపోదామని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత వైజాగ్ వస్తున్నాను అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది, అంటే ఎంత ఎక్సైటెడ్ అయిపోతున్నాను అంటే నేను. చూసారు కదా అక్కడ కరెక్ట్గా 1కి దించేసింది, ఇంకా 1:15 minutes ఉందనగా ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము. అండ్ వైజాగ్ దగ్గరలో ఉన్నామనగానే ఎగ్జైట్మెంట్, ఆ ఫీలింగ్ ఇంకా దిగిపోయాయి అనమాట. దిగిపోయింది. మా డాడీ వచ్చారు, చూసారు కదా మా డాడీ వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. మమ్మీ కూడా వస్తానంటే మా డాడీ వద్దనేసరి, అందులో వాళ్ళు లగేజ్తో వస్తున్నారు వద్దని చెప్పేసి. మా డాడీ వస్తూ కలిసిపోయి వచ్చింటామని మాకు జ్యూస్ తీసుకొచ్చారు, సపోటా జ్యూస్. అండ్ బుడ్డిగాడి కోసం చాక్లెట్ తీసుకొచ్చారు. నాకు తెలుసు కదా చాక్లెట్స్ ఫేవరెట్ నేను, చాక్లెట్ లేకుండా మనం ఉండలేము కదా, అందుకే అనమాట. అండ్ లగేజ్ అంతా దించామన్నమాట, డాడీ హెల్ప్ చేశారు. అండ్ అది తీసుకొని ఇంకా బయటకు వచ్చాం. సారీ ఫర్ షేకింగ్ కెమెరా షేకింగ్ అవుతుంది. బుడ్డిగాడిని కెమెరా షేక్ అవుతుందంటే బుడ్డిగాడు నేను ఎత్తుకొని ఉన్నానని అర్థం అనమాట. షేక్ అవ్వట్లేదంటే విజయ్ దగ్గర ఉన్నాడని. అండ్ మా డాడీ తను విజయ్ తీసుకొచ్చేసి బయటకు తీసుకొచ్చారు లగేజ్ అంతా. అండ్ మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము. డాడీ ఆటో తీసుకొని వచ్చారు. అండ్ అక్కడ జ్యూసెస్ తాగేసాము, ఇద్దరం కలిసి ప్యాకెట్తోనే జ్యూసెస్ తాగేసాము. అండ్ మా డాడీ ఎత్తుకొని తెగ మురిసిపోతున్నారు, చూసారు కదా. చాలా రోజుల తర్వాత కదా చూడడం. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ రియాక్షన్, ఇంకా మా అక్కడ వ్లాగ్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు మీరు. అండ్ ఇదంతా వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ అన్నీ మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఎలా అయింది, ఎలా మారిపోయింది అని చెప్పేసి. అండ్ అదనమాట ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.